రైట్, ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆఫీస్కి వచ్చేది, ఇక్కడ ఆఫీస్కు కొడిమేళకు సంబంధించి సీలింగ్ సంబంధించి భూములు, సీలింగ్ చేసిన భూములను, పేదలకు దక్కవలసిన భూములను కబ్జా చేసి అమ్ముకున్నాడు, గుంజుకున్నాడు అని రామ్సాగర్ సంబంధించి సర్పంచ్ మన దగ్గరికి వచ్చిండు. దానికి సంబంధించి నిన్న కలెక్టరేట్ కూడా వెళ్ళడం జరిగింది. జైత్యాల కలెక్టరేట్కి వెళ్ళారు. ఒకసారి దానికి సంబంధించిన బాధితులు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే దాదాపు కొన్నేళ్ల క్రితం, అంటే వాళ్ళకు తెలియకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఈ పెద్ద మనిషి ఎవరైతే మనం పేరు చెప్పినామో ఆ పెద్ద మనిషి అమ్ముకున్నాడో, ఆ బాధితులు కూడా ఒక్కొక్కరు నేను చెప్పినా ధైర్యంగా ముందుకు కూడా నేను చెప్పినా ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కొంతమంది బాధితులు కలిసి అక్కడ కలెక్టరేట్కు పోయినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్త దిశ పేపర్లో వచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. సీలింగ్ భూములు మాయం, కొడిమేళలో సీలింగ్ భూములను ఆక్రమణ, రామ్సాగర్లో 22 ఎకరాల భూమి వివాదం, బాధితులతో కలిసి కలెక్టరేట్కు ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్, విచారణకు డిమాండ్. 1996లో పేదలకు కేటాయించిన సీలింగ్ భూములపై అక్రమార్కుల కన్ను, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని రెవెన్యూ అధికారులకు మేనేజ్ చేసి రికార్డులు తారుమారు. ఇప్పుడు దాదాపుగా 22 ఎకరాలు 23 ఎకరాల భూమి సీలింగ్ భూమిని ఎక్కించారంటే రెవెన్యూ అధికారులు ఎంత అవినీతికి పాల్పడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. రెవెన్యూ అధికారుల హస్తం లేనిది ఈ భూములు అనేటి ఈ వేరేటోళ్ళకి ఎక్కాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనల్. ఇది కొడిమేళ మండలం కానీ మల్యాల కానీ ఇవన్నీ బయటకు తీస్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి, చాలా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మొదలైంది ఆట, ఇంకా ఉంటుంది ముందు. అయితే ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. వైట్ పేపర్లపై సంతకం పెట్టించుకొని అలా భూమిలోకి, అంటే ప్రభుత్వం ఒక పెద్ద ఆయన దగ్గర, ఎవరి దగ్గర, పునుగోటి లక్ష్మణరావు సన్నాఫ్ మంగారావు, ఆయన దగ్గర ఆయన ఏం చేసిండంటే భూమి వాళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చేసిండు. మాకు అద్దు అని ప్రభుత్వానికి ఇచ్చింది గొప్ప మనసుతోని. ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. పేదలకు ఎంత ఇచ్చింది ఏం కథ అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్పటిది ఉన్నది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అంటే ఆ పేదలకు ఇచ్చింది కూడా ఇయ్యంది కూడా వాళ్ళకి తెలియకుండా వైట్ పేపర్లో మీద సంతకం పెట్టించుకొని మాకు అమ్మినట్టుగా కథం చేసేసి మొత్తం ఫైనల్ చేసేసి అమ్మేసింది, మొత్తం ఆ స్వాహా చేసిండు అది పెద్ద మనిషి. ఇక దీనిపైన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. మరి దీనికి మా నాయకునికి ఏ సంబంధం లేదని స్పందిస్తారా, లేకపోతే ఇది అంతా మా పార్టీ పైన కుట్ర జరుగుతుందని స్పందిస్తారా? గౌరవ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు దీన్ని స్పందించాలి, ఈ విషయం పైన తీవ్రంగా ఖండించాలి మీరు. ఎందుకంటే మధ్యలో కూడా బండి సంజయ్ గారి కుమారుడు లైంగిక వేధింపులు అని ఒక అమ్మాయి పైన లైంగిక వేధింపులు చేసినందుకు చాలా మంచిగా స్పందించారు. సేమ్ అట్లనే ఇప్పుడు కూడా మా బీసీ బిడ్డలై, మా ఎస్సీ బిడ్డలై, మా అగ్రవర్ణాల పేదలై భూములు గుంజుకున్నాడని మీరు కూడా ఇప్పుడు స్పందిస్తే అట్లా స్పందిస్తారా, లేకపోతే మా పార్టీకున్న ఈ భూ కబ్జాలకు ఏ సంబంధం లేదని స్పందిస్తారా అనేది ఒక్కసారి చెప్పుకోవాలి. మీరు వివరించుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, చొప్పదండి గారు. రైట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల పేరుతో పేదలకు పంచిన సీలింగ్ భూములు దశాబ్దాల తర్వాత మళ్లీ అక్రమాలకు కేంద్రంగా మారాయి. జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలోని రామ్సాగర్లోని సుమారు 22 ఎకరాల ప్రభుత్వ భూమిని రాజకీయ పలుకుబడితో కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి కోట్ల రూపాయలకు విక్రయించే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. 1996లో ఎస్సీ, బీసీ, ఓసీలకు చెందిన లబ్ధిదారులకు అసైన్ పట్టాల కింద పంపిణీ చేసినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా ప్రస్తుతం ఆ భూమిని అసలు లబ్ధిదారు చేతుల్లో లేదు. పాత పహానీలు, పట్టాదారు పాస్బుక్లపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పూర్తిస్థాయి ఎంక్వైరీకి డిమాండ్లు పెరుగుతున్నాయి. పాప ఈయన కొంచెం పేపర్ అయినా పేర్లు రాష్ట్రానికి కొంచెం భయపడ్డట్టున్నాడు. అంటే కొంచెం వెనక ముందు అయింది కానీ పేర్లు రాయలే. మనం క్లియర్గా చెప్పినాం, పునుగోటు కృష్ణారావు గారు ఇదంతా తతంగా నడిపించిందని క్లియర్గా చెప్పినాం. అయితే భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇక్కడ ఎవడు భయపడితే భయపడటానికి ఇక్కడ ఎవడు ఛానల్ పెట్టుకోలే. కానీ అయితే 1996 నాటి పేదల భూమి స్వాహా. రామ్సాగర్ గ్రామంలోని సర్వే నంబర్ 545లో 11.63 ఎకరాలు, అంటే 11.63 సెంట్లు, 65 అనుకుంటా అయితే సెంట్లు. సర్వే నంబరు 551లో 11 ఎకరాలు కలిపి మొత్తం 22 ఎకరాల 63 ఎకరాల భూమిని, అంటే 63 సెంట్ల భూమిని 22 ఎకరాల 63 సెంట్లు అన్నట్టు. ఈ భూమిపై అక్రమాలకు వెలుగులోకి వచ్చాయి. ఈ భూమి గతంలో కొడిమేళ మండలానికి చెందిన పునుగోటి మంగారావు కుటుంబానికి చెందినదిగా ఉండేది. భూ పరిమితి చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకొని 1996లో అప్పటి కలెక్టర్ ఎంఆర్ఓ ఉత్తర్వుల ప్రకారం 12 మంది ఎస్సీలు, 10 మంది బీసీలు, ఒక ఓసీ లబ్ధిదారునికి అసైన్ పట్టా కింద కేటాయించింది. అయితే స్థానికంగా గుర్తింపు పొందిన వ్యక్తి తనకున్న పలుకుబడితో లబ్ధిదారుల నుంచి ప్రొసీడింగ్ పత్రాలతో పాటు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని మోసగించాడు. రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి రికార్డులో పేర్లను మార్పించుకొని 2012లో పాస్బుక్లు పొంది 2020 నుంచి 2025 మధ్య కాలంలో ఈ భూములను ఇతరులకు రూపాయలు కోట్లలో వెనకేసుకున్నాడు. అంటే ఇక్కడ చూడు, ఇక 2012 అంటే 14లో మనకు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది. మన కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇక 12 తర్వాత మొత్తం వాళ్ళదే నావా 20 లోపు అమ్మేసింది కథం. 20 నుంచి 25 లోపు మొత్తం మధ్యకాలంలో మొత్తం భూములు స్వాహా చేసేసింది.
అధికారులు లోతైన విచారణ జరపాలి. సీలింగ్ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలు రెవెన్యూ రికార్డులో తప్పనిసరిగా ఉండాలి. అసలు 23 మంది లబ్ధిదారులకు ఎవరు భూమి నిజంగా కేటాయించారా, ఎవరికి భూమి కేటాయించారు, నిజంగా కేటాయించారా లేదా అన్నది చూడాల్సిన అంశమని ఒక వార్త చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బాధితులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి రామ్ సాగర్ సర్పంచ్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలోకి వచ్చిన మొన్న కూడా అయితే బాధితులకు న్యాయం చేయాలి. పేదలకు కేటాయించిన సీలింగ్ భూముల వివాదంపై అధికారులు లోతైన విచారణ చేపట్టాలని, ఈ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లబ్ధిదారులు అప్పగించాలి. అయితే ఇప్పటికే 2 సార్లు ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే ఎమ్మెల్యే దృష్టికి విషయం తీసుకెళ్ళినా సరిగా స్పందించడం లేదని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నది, ఎమ్మెల్యే గారు తప్పకుండా స్పందిస్తారు. ఈ విషయాన్ని మళ్ళా ప్రజల పక్షాన నమ్మకంగా పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వంపై పరిపాలన కంపల్సరీ నమ్మకంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ సీలింగ్ భూమిని అమ్ముకున్నారో దాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ ఎవరికైతే కేటాయించారో వాళ్ళకి ఆ పేద ప్రజలకు అప్పచెప్పాల్సిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి మీద ఉన్నది. ఇది మటుకు ఫైనల్. అయితే గంగారావు రామ్ సాగర్ సర్పంచ్ అంటా ఉన్నాడు, ఇక మా భూమిని ఇప్పించాలి. 35 ఏళ్ల కింద ప్రభుత్వం మాకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చింది, పట్టాలు చేపిస్తామని చెప్పి ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత పట్టా అడిగితే నక్సలైట్లతో లింకుల పేరు చెప్పి పోలీసులతో కొట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. ప్రభుత్వం ఇప్పుడైనా ఎంక్వైరీ చేసి మాకు కేటాయించిన భూమిని మాకు ఇప్పించాలి. ఇక ఏం చెప్పిండంటే ఓ వ్యక్తి తెలియకుండా తీసుకుపోయినట్టు ఇలా పట్టాలు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చింది, పట్టాలు చేపిస్తా అని చెప్పి ఆ ప్రొసీడింగ్ కాపీలు తీసుకుపోయి పట్టా అడిగితే నక్సలైట్లతో లింకులు చెప్పి అంత పొల్లు దంచి ఇచ్చిండట గట్టిగా. చూడు ఇక కథ బొల్లం సత్తయ్య లబ్ధిదారుడు చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా ఇప్పుడు కూడా మరి చెప్పిండా లేకపోతే లేలేదా అని అర్థం కాని విషయం. ఇక ఇదేంది సీలింగ్ చట్టం కింద ఇక్కడ కేటాయిస్తే అసైన్ భూములకు పట్టాదారు పాస్బుక్లు ఎలా జారీ అయ్యి అనే అంశాలపై జిల్లా స్థాయి అధికారులు ఏమున్నలా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళు ఉంటారా, ఇలా అస్తం లేని ఎట్లా నడుస్తుంది చెప్పురి. సీలింగ్ భూములు ఇతరులకు ఇచ్చిన పేదోనికి ఇచ్చిన భూములు వీళ్ళ మీద పట్ట ఎట్లయితాయి? ఇవన్నీ డాటా తీస్తే ఇలా ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు కావచ్చు, నాకు తెలిసి వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం దీనికి సంబంధించిన కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఎన్ని ఎకరాలు ఏం కథ అన్నది మీకు ఇది రైట్. ఇది ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పునుగోటి కృష్ణారావు ఈయన ఉన్నది. ఇదంతా భాగవతం పునుగోటి కృష్ణారావు ఇదంతా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు, మనం క్లియర్గా చూడొచ్చు. దయచేసి మిత్రులారా, మొన్న చూపెట్టలే మీకు, ఇప్పుడు చూపెడుతున్నా. ఇక్కడ చూడొచ్చు. 11 ఎకరాల 65 సెంట్లు రైట్. ఇక్కడ ఇది అప్పుడు ఎంఆర్ఓ కొడిమేలకు సంబంధించి 11 ఎకరాల 65 సెంట్లు ఎస్సీలకు, బీసీలకు ఇక్కడ 10 ఎకరాలు, ఓసీలకు ఎకరం భూమి కేటాయించింది. మొత్తం 22 ఎకరాల 65 సెంట్లు కేటాయించింది సీలింగ్ భూమి. ఏది పునుగోటి లక్ష్మణరావు భూమి ఏది ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వము వీళ్ళకి కేటాయించింది. బీసీలకు, ఎస్సీలకు, ఓసీలకు, మా దళిత బిడ్డలకు కేటాయించిన భూమిని అప్పనంగా అమ్ముకున్నాడు ఒక బీఆర్ఎస్ నాయకుడు, కొడిమేలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు అని ఆరోపణలు బలంగా చేసిన వాళ్ళు మన స్టూడియోలో కూడా వచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను చూపెట్టిన, ఇంట్లో కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళీ చూపెట్టడం అవసరం లేదు. కానీ ఒకసారి మనం గంగారావు గారితో రామ్ సాగర్ సర్పంచ్తో మాట్లాడదాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు రైట్, ఏదో బిజీ ఉన్నట్టుండు. అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూపించే ప్రయత్నం చేసినాం. మొత్తం ఏది పహానీ కూడా చేంజ్ చేశారు, పహానీలో పేర్లు చేంజ్ చేశారు. లబ్ధిదారులకు ఉండాల్సిన పేర్లు వీళ్ళ పేరు మీద వచ్చింది. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది. పునుగోడు కృష్ణారావు గారి సొంత అక్క శారదాదేవి భర్త ఎస్ ఆనందరావు గారి పేరు మీద రామ్ సాగర్ అంటే తలింత ఎక్కించుకున్నాడు. ఇక తలింత ఎక్కించుకున్నాడు ఈ భూమిని. ఈ సర్వే నెంబర్లో తలింత ఎక్కించిండు. వాళ్ళు గతంలో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చింది, జైతల కలెక్టర్కు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనం దగ్గర ఉండగానే ఫోన్ చేసినాం. హలో అన్న, నమస్తే, లైవ్లో ఉన్నా. నమస్తే. అయితే మొన్నటి విషయం పైన మన ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నిన్న కలెక్టరేట్కి వెళ్ళినట్టున్నారు. అవును, వెళ్ళినాం. ఏం జరిగిందన్న అసలు? ఏమైంది? కలెక్టర్ గారు కలిసిరా మరి ఎట్లా? ఆర్డీఓ గారు కలిసిండ్రు. ఓకే. ఆర్డీఓ గారు ఏమంటారు అంటే 30 ఏళ్ళ కింద పంచాయతీ ఇప్పుడు ముంగట పెడుతున్నాం అని అంటారు. అవును సార్, మరి తప్పదు కదా. ఎందుకు వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంట? ఇంతకుముందు మేము మధ్యలో ఒకసారి ఆర్డీఓ గారి దగ్గరికి కలిసినాం. కలిస్తే ఏమంటాడు అంటే మీరే ముందుకు వస్తాను, అసలైన లబ్ధిదారులు ముందడికి రావాలి కదా, మరి వాళ్ళు ఎందుకు వస్తలేరు అని అంటాడు.
అంటే వీళ్ళకు ఇట్లాంటి చర్యలు జరిగినాయి సార్. అప్పుడు పోయి అడిగితే పోలీసులు పెట్టి కొట్టియడము ఇట్లాంటి జరిగేసరికి ఆ, వాళ్ళు ఎవరు ధైర్యం చేయలేదు, అప్పుడు సపోర్ట్ ఒప్పుకున్నారు సార్. ఆ, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆ. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఉమ్. ఇప్పుడు కంపల్సరీ వస్తారు సార్, వాళ్ళందరూ వస్తారు అని చెప్పి. అంటే ఇప్పుడు బాధితులు రాకపోతే ఇక ప్రభుత్వం భూమి అమ్ముకోవచ్చా ఎవరైనా? అలాగే ఉంది వ్యవస్థ. ఇప్పుడు ఈ అధికారుల వ్యవస్థ చూస్తే అలాగనే కనిపిస్తుంది. ఆ, అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పిరా? చివరికైతే మేము చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి రాసినాము, రిపోర్ట్ వస్తే దానిపై చర్య తీసుకుంటాము అని అంటారు. నేను ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ గారికి కాల్ చేసిన, అంతకుముందు మీరు అయిపోయినాక కూడా కాల్ చేసిన, ఆ మధ్యలో లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కాల్ చేసిన. ఎంఆర్ఓ గారు మేము ఎట్లుంటే అట్లా తీసి మేము పంపిస్తాము, తప్పకుండా మా పని మేము చేస్తామని చెప్పారు. మరి ఆ, ఇది ఏం పని చేస్తారని చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ బోలమల్ల సత్తేనా లబ్ధిదారుడు? అవును అవును. అయితే 35 ఏళ్ళ కింద తీసుకున్నారు. అడిగితే ఇవరకు అడిగితే నక్సలైట్ల లింకులు పేరు చెప్పి పోలీసులతో కొట్టించండి ఈయనను. కొట్టించారు. ఇంకా ఎంతమంది ఉంటారన్నా ఇప్పుడు ఇలా బాధితులు? మరి మొత్తం 23 మంది. 23 మందిలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు ఫిజికల్ గా ఫీల్డ్ మీద ఉన్నారు. అంటే వీళ్ళు దళితులు కూడా ఉన్నారు ఇలా. 12 మంది దళితులే. 12 మంది దళితుల భూమి వాళ్ళకి ఇచ్చినట్టు తెలుసా? 12 మందికి తెలుసు, వాళ్ళందరూ వస్తున్నారు కదా. వస్తురా? వస్తున్నారు. వెరీ గుడ్. సరే, ఓకే అన్న. ఇప్పుడు ఒకటి డైరెక్ట్ గా ఏంది అని అంటే, ఇది సీలింగ్ భూమి కాదు అనేది ఉంటే ఇప్పుడు అందులో ఒక వ్యక్తికి మరి సీలింగ్ కింద ఇచ్చినట్టు ఆ ఫీల్డ్ మీద ఎట్లున్నాడు? అసలు ఫస్ట్ ఈయనకి ఎట్లా వచ్చింది భూమి? పోనీ ఈ కృష్ణారావు అనేట ఆయనకు భూమి ఎట్లా వచ్చింది అనేది ఆయన కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కదా. గదే ఇప్పుడు నాకు భూమి ఈయన కొన్నాడా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినప్పుడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి కొన్నట్టు పత్రం ఉన్నదా? ఇప్పుడు వాళ్ళ అన్ననే ఏమవుతాడు ఈయన? లక్ష్మణరావు తాత అవుతాడు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నట్టు ఉండాలి కదా ఆధారం. అవును. మరి లక్ష్మణరావు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి ఏది? ఒకవేళ ఈయన సీలింగ్ భూమి కాకపోతే అదే కదా, ఉండాలి కదా. ఉండాలి కదా. రైట్ అన్న. మీరు పట్టు విడవద్దు, దీన్ని పట్టుబట్టిరు. కంపల్సరీ దీన్ని చివరి ప్రయత్నం దాకా కంపల్సరీ కొనసాగించండి. సీలింగ్ లో పోలేదు అని అనుకునేది ఉంటే మరి సీలింగ్ లో పోయినప్పుడు మరి లబ్ధిదారులకు ఎట్లా ఇచ్చారు? అంటే ఇప్పుడు ఇదే సర్వే నంబర్లో దున్నుకుంటుండు ఒక ఆయన దున్నుకుంటున్నాడు సీలింగ్ భూమి కింద. సీలింగ్ భూమి కింద మరి ఆయన ఎందుకు ఉంచుకోలే? ఆయన కూడా అప్పుడు ఏంటంటే మాజీ మిలిటెంట్ ఆయన. ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్రామానికి సర్పంచ్ ఆయన. అంటే ఇప్పుడు ఈయన పోయిన పీరియడ్ల గ్రామానికి సర్పంచ్. అంటే ఆయన నాకెక్కడ ఏం చేస్తాడో అని భయానికి ఆయనకు ఎకరం ఇచ్చేసారు. అచ్చా అంతే. అయితే లిస్ట్ అయితే మీ దగ్గర ఉన్నది మొత్తానికి? ఉంది. లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఓకే అన్న. మీరు అట్నే ట్రై చేయరు, ఏం కాదు. ఈ దెబ్బతోనే 22 ఎకరాల 65 సెంట్లు మొత్తం మళ్ళీ ఎవరికైతే పేదోళ్ళకు దగ్గర గుంజుకున్నారో ఆ పేదోళ్ళకు వచ్చేదాకా కొట్లాడు. తప్పకుండా. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది సీలింగ్ అని ఏమున్నది మీ దగ్గర ఆధారం అంటున్నట్ట? సీలింగ్ అని లేకపోతే పునుగోటి కృష్ణారావు గారికి మరి భూమి ఎట్లా వచ్చింది అన్నది ఆయన దగ్గర కూడా ఆధారం ఉండాలి. ఆ పెద్ద ఆయన దగ్గర కూడా ఆధారం ఉండాలి. మరి ఎంత ఉంటుంది ఏజీ? మేబీ ఉండొచ్చు, 50 దాకా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 40-50 దాకా ఉంటుంది ఇట్లా ఈజీగా. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఈ భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను పెట్టి దంచిపించారట. నక్సలైట్లతో సంబంధం ఉందని అప్పుడు నడిచింది, ఇప్పుడు నడవదు అట్లా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు బెదిరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ 22 ఎకరాల 60 సెంట్లు అంటే 22 ఎకరాల నర ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పునుగోటి లక్ష్మారావు గారు అప్పుడు పెద్ద మనసుతోని ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం ఎస్సీ బీసీలకు ఓసీలకు ఇస్తే, పేదోళ్ళకి ఇస్తే ఆ పేదోళ్ళ భూములు గుంజుకొని అమ్ముకున్నాడు, మొత్తం స్వాహా చేసేసిండు. ఇది జరుగుతూ ఉన్నది కొడిమేల మండలంలో. గౌరవ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.